ముందు వీడియోలో సుమతి జాలర్ల మాటలు విని కాలమతి మందమతికి చెప్పిన తర్వాత కాలమతి జాలర్లు వచ్చినా నేను తెలివిగా తప్పించుకోగలను అంది. మందమతి ఇలా జరగాలని రాసిపెట్టి ఉంటే దాన్ని ఎవరు తప్పించగలరు అని అక్కడే ఉండిపోయింది. సుమతి మాత్రం మరొక గుంటకు వెళ్ళిపోయింది. మర్నాడు జాలర్లు వచ్చి వలలు వేసి గుంటలోని చేపలన్నింటినీ పట్టుకున్నారు. కాలమతి తెలివిగా చనిపోయినట్టు పడి ఉంది. దాన్ని చూసి జాలర్లు ఈ చేప చనిపోయింది, దీన్ని ఒడ్డున ఉంచి మిగిలిన చేపలన్నీ చనిపోయిన తర్వాత వాటితో పాటు తీసుకుపోదాం అనుకున్నారు. వాళ్ళు తన ఒడ్డు మీద ఉంచిన తర్వాత కాలమతి నెమ్మదిగా తిరిగి నీటిలోకి జారుకుంది. మందమతి మాత్రం వలలో కొట్టుకుంటూ ఉండగా జాలర్లు దాన్ని చంపేసి మిగతా చిన్న చేపలతో పాటు తీసుకుపోయారు. తన భార్య చెప్పిన చేపల కథ విని మగ ఉల్లంకి పిట్ట, నేను మందమతి లాంటి వాడిని అనుకుంటున్నావా? నేను ముందుగానే ఆలోచించి నా తెలివితేటలన్నీ ఉపయోగించి మరీ ఏ పనైనా చేస్తాను. నేనుండగా నీకు భయం ఏమీ లేదు అంది. దాని మాట నమ్మి ఆడపిట్ట సముద్రం ఒడ్డున గుడ్లు పెట్టింది. ఆడ ఉల్లంకి పిట్ట సముద్ర తీరంలో గుడ్లు పెట్టక ముందు పక్షి దంపతుల మధ్య జరిగిన సంభాషణ అంతా సముద్రం విని ఈ మగపిట్టకు ఇంత పొగరా, దీనికి గట్టిగా బుద్ధి చెప్పాలి అనుకుంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. తిరిగి కథలోకి వెళ్ళిపోదాం. మర్నాడు ఉల్లంకి దంపతులు రెండు ఆహారం కోసం వెళ్ళినప్పుడు సముద్రం పెద్ద కెరటాన్ని పంపి గుడ్లు లాగేసుకుంది. పిట్టలు తిరిగి వచ్చేసరికి గుడ్లు లేవు. ఆడపిట్ట మగపిట్టతో, మన గుడ్లు ఏమయ్యాయో చూడు, నువ్వు కూడా మందమతిలాగే కోరి కీడు తెచ్చావు, పిల్లలను పోగొట్టుకుని బతకలేను, నిప్పుల్లో పడి ఆత్మహత్య చేసుకుంటాను అంది. నువ్వు తొందరపడి అమాయకత్వం చూపకు, ఈ సముద్రాన్ని ఎండబెట్టి నా సత్తా చూపుతాను అంది మగ ఉల్లంకి పెట్ట. రెక్కల పురుగు నిప్పుతో పోరాడినట్టే ఉంటుంది, నువ్వు సముద్రంతో పోరాడడం అంది ఆడపిట్ట. అలా అనకు, నా ముక్కుతో సముద్రంలోని నీరంతా లాగేసి ఇసుక మాత్రమే మిగిలేటట్టు చేస్తాను అంది మగపిట్ట. నీ ముక్కులో ఒక్క నీటి చుక్క కన్నా పట్టదు కదా. గంగా, సింధు నదుల్లాంటి 6,000 నదులు, 75,000 చిన్న నదులు ప్రతి క్షణం వచ్చి కలిసే సముద్రాన్ని ఎలా ఎండబెడతావు అంది ఆడపిట్ట. ఎందుకని ఇలా మాట్లాడుతున్నావు? పట్టుదలతో